మోసం చేసిండు. లాస్ట్ కు 16 పేపర్లు లీకులు చేసి మన జీవితాలతో ఆడుకున్నాడు. దాని తర్వాత వాళ్ళు చేసింది మోసం, మేము మీకు న్యాయం చేస్తామని చెప్పేసి సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వం అధికారంలో వస్తే ఈ ప్రభుత్వానికి నమ్మి మనం గెలిపించుకున్నాం. ఇది ప్రభుత్వంలో కూడా మనం మోసపోయినాం, గోసపడుతున్నాం, దగాపడినాం. ఒకసారి ఆలోచన చేయాలి. ఈ ప్రభుత్వాలు, ఈ రాజకీయ నాయకులు ఆకాశంలో ఉంటే మన నిరుద్యోగులేమో పాతాళంలో ఉన్న మన నిరుద్యోగుల జీవితాలు, ఈ రాజకీయ నాయకుల జీవితాలు ఆకాశంలో ఉంటే మన నిరుద్యోగుల జీవితాలు పాతాళంలోకి వెళ్ళాయి. ఇది వాస్తవం కాదా? ఈ రోజుల్లో మీరందరూ ఫోన్లు పట్టుకొని రీళ్లు పట్టుకొని చూస్తా ఉన్నారు. ఈ క్వశ్చన్ ఎవరు అడగాలి? ఈ ప్రశ్నలు ఎవరు అడగాలి? మీరు పుస్తకాలు పట్టుకొని రీడింగ్ హాల్లో కూర్చుకొని సంవత్సరానికి మళ్ళీ కోచింగ్ ఫీజులలో కట్టుకుంటూ కోచింగ్ సెంటర్లో కూర్చున్నారు, రీడింగ్ హాల్లో కూర్చున్నారు, ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి. ఇవాళ మనం ఎప్పుడు ఒక నిరుద్యోగం ఒక సభ పెట్టినా ఏమైనా మాట పట్లైనా అక్కడి నుంచి చెనగాని దయాకరో ఎవరో బలుమూరి వెంకటో మేము ఉద్యోగాల నోటిఫికేషన్ ఇస్తాం ఇప్పుడే ఇచ్చేస్తాం అని చెప్పేసి దొంగ పాటలు మాట్లాడుతా ఉన్నారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఫస్ట్ అబద్ధాలతో స్టార్ట్ అయింది నిరుద్యోగుల విషయంలో. నేను 60,000 ఉద్యోగాలు ఇచ్చేసిన అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్టార్ట్ చేసిరు. నేనేం తక్కువ కాదు అని చెప్పేసి శ్రీధర్ బాబు నేను ముఖ్యమంత్రి కంటే ఎక్కువ చదివినా అని చెప్పేసి నేను 70,000 ఉద్యోగాలు ఇచ్చేసినామని చెప్పేసి శ్రీధర్ బాబు చెప్పారు. అరే వీళ్ళే చెప్తారు అబద్ధాలు. నేను తెలంగాణ మూమెంట్ లో తిరిగినండి, నాకంటే అబద్ధాలు ఎవడు ఆడొద్దని చెప్పేసి పొన్నం ప్రభాకర్ 1,00,000 అన్నాడు. వాస్తవం కదా? అరే వీళ్ళు నన్నే మించిపోతున్నారు, ఎలా, నేను కూడా మంత్రియే కదా అని చెప్పేసి వివేక్ గారు 1,00,000 ఉద్యోగాలు ప్లస్ డిఎస్సి 50,000 భర్తీ చేసినామంటారు. అరే వీళ్ళు నాకంటే అబద్ధాలను మించిపోతున్నారు, నేను ముఖ్యమంత్రి అని చెప్పేసి మొన్న ఖమ్మం సభలో ముఖ్యమంత్రి ఏమన్నారు? 1,60,000 ఉద్యోగాలు అన్నారు. వాస్తవం కదా? అరే వీళ్ళే చెప్తారా భయ్ అబద్ధాలు, నేను అబద్ధాలు ఆడొద్దా? చల్ ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నేను అని చెప్పేసి మహేష్ కుమార్ గౌడ్ ఏమైనా అబద్ధం ఆడిందయా? సవే చల్ మేము 5 సంవత్సరాలలో ఉద్యోగాలు 2 లక్షలు ఇస్తామన్నా కానీ మొదటి ఏడాదిలో ఇస్తామని చెప్పలేదని చెప్పారు. వాస్తవం కదా ఇది? మరి అబద్ధాలు ఎక్కడ? దీంట్లో ఏదైనా నిజముందా? ఏదైనా నిజముందా చెప్పుర్రి మీరు. మరి ఈ అబద్ధాలకు మన గొర్రెల లెక్క అని తల ఊపుకుంటా ఉన్నాం, రీడింగ్ హాల్లో కూర్చుంటాం, కోచింగ్ సెంటర్లో కూర్చుంటాం. ఈ సమస్య వారిది మనదా కాదా? మన సమస్యలు వినడానికి వీళ్ళందరూ వచ్చారు. ఏ రాజకీయ పార్టీ నాయకులు ఉన్నారేడా? అన్ని రాజకీయ పార్టీలు మోసం చేసింది ఎవరు? మొదటిసారిగా నిరుద్యోగులనే. మనం చదువుకొని డిగ్రీలు, పీజీలు, పిహెచ్డీలు చేసుకొని ఇక్కడ ఇంట్లో కూర్చొని అక్కడ కూర్చొని చేస్తా ఉంటే మన సమస్యలు ఎట్లా పరిష్కారం అవుతాయి? కాబట్టి రేవంత్ రెడ్డి మనకు ముదిరిపోయిన బెండకాయలు అంటున్నారని చెప్పేసి రవి అన్నారు కదా. మరి ముసలి బెండకాయ పోయి చదువుకునే లేని మన ముదిరి బెండకాయ అంట. వాస్తవేనా? ఈ ముసలి బెండకాయ పోయి హార్వర్డ్ యూనివర్సిటీలో పోయి చదవచ్చు, కానీ మనకు ఉద్యోగాలు ఇవ్వకుండా మన ముదిరి బెండకాయ అంటారు. లాస్ట్ ఒకటే మాట చెప్తా ఉన్నాయి ప్రభుత్వానికి, ఈ వేదిక నుండి ఒకటే హెచ్చరిక చేస్తా ఉన్నాం. మొన్న మెరుపు ధర్నాలు చేసినాం. మీరు ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వకపోతే మాత్రం ఒక్కొక్కరిని మాత్రం తోలు తీస్తాం. రాజకీయ నాయకులు ఎవరైనా సరే బరాబర్గా ఇక్కడి నుంచి హెచ్చరిస్తా ఉన్నాం నిరుద్యోగులం. ఇప్పటి నుంచి మెరుపు ధర్నాలు ఎక్కడ జరుగుతాయో అర్థం కావు. దయచేసి నోటిఫికేషన్ ఇవ్వండి. అదేవిధంగా నేను ఒకటే చెప్తా ఉన్నాను, నువ్వు తొండలు విడుస్తావో లేదో తెలియదులే కానీ మేమైతే ఉడుములు విడుస్తాం. ఉడుములు మాత్రం బరాబర్ విడుస్తాం. ఉడుము పట్టుబడితే ఏ విధంగా ఉంటుందో మీకు తెలుసు. ఉద్యోగాలు ఇచ్చేదాకా మేము ఉడుము పట్టుబడతాం. ఈ నిరుద్యోగులు మహాధర్నాలు లాంటి ధర్నాలు పెడతాం, సభలు పెడతాం, అలా రాస్తారోకోలు కూడా చేస్తాం, మెరుపు ధర్నాలు చేస్తాం. ఖబర్దార్, ఏ రాజకీయ పార్టీ నాయకులకైనా ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం నిరుద్యోగుల నుంచి, నేపాల్ తరహా ఉద్యమం రాకుండా చూసుకోండి. తెలంగాణలో నేపాల్ తరహా ఉద్యోగాలు తెలంగాణలో రాకుండా చూసుకోండి. అది వచ్చిందంటే అది కంప్లీట్ గా ఈ రాజకీయ నాయకుల బాధ్యత అని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నా. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నా. అదేవిధంగా లాస్ట్ ఒక్క మాట చెప్తున్నా, డిఎస్సి నోటిఫికేషన్ 35,000తో ఇవ్వాలి. అదేవిధంగా జీపీఓ నోటిఫికేషన్ ఇవ్వాలి. ఎందుకంటే ఇవి ఆల్రెడీ ఉన్నాయి. 2 సార్లు డిఎస్సికి సంబంధించి ప్రమోషన్ ఇచ్చిండు రాష్ట్రం ప్రభుత్వంలో. 70% ప్రమోషన్ పోతే 30% విద్యార్థులతో భర్తీ చేయాల్సిన ఉద్యోగాలు
35,000తో మెగా డిఎస్ ఇవ్వాలి. ఆల్రెడీ 10,954 సంబంధించిన ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. అంత అబద్ధాలు మాట్లాడుతున్నారు. కాబట్టి దయచేసి అందరూ వచ్చి ఇంకా కొట్లాడాలని చెప్తా ఉన్నాం. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ. మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా మా